ये रखिए साइड रखिए। पापा साइड मच मच सेट कालते साइड पा గ్లాస్ గ్లాస్ చీలింది చూడండి, వేడి చీలిపోయింది గ్లాస్ మొత్తం. ఎన్జిఓస్ కాలనీ వివేకానంద స్కూల్ లైన్ ఆటో స్టాండ్ దగ్గర మా ఇల్లు ఉంది. ఈ సంతెకూడ్లూరు ఆయన ట్రాక్టర్ లో 4 టన్నులు తెచ్చే బదులు 15 టన్నులు గడ్డి తీసుకొచ్చి ఎంతమంది ఇక్కడ ఏరియాలో ఉన్నవాళ్ళు వద్దంటే కూడా క్రాస్ చేసుకొని పోతున్నప్పుడు వద్దంటే కూడా స్ట్రైట్ పోకుండా వైర్ తగులుతాయంటే కూడా నిర్లక్ష్యంతో కావాలని షార్ట్ కట్ పోయి మొత్తం ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయ్యేటప్పుడు బాబు ముందుకు తీసుకుపోంటే కూడా మా ఇంటి ముందర మొత్తం గడ్డిని వేసేసి ట్రాలీ కాలుతుందనే ఉద్దేశంతో గడ్డి మొత్తం వేసేసి వెళ్ళిపోయినాడు. మనం ఇమీడియట్ గా ఫైర్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా 10-15 నిమిషాల్లో ఫైర్ వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత ఇంటి ముందు మొత్తము పొగలేసి గడ్డి తగిలిపోయింది. మా ఇంట్లో 6 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం వుడ్ వర్క్ ఫైరింగ్ అయింది. లైట్స్, వుడ్ వర్క్, ఫ్రేమ్ వర్క్, పిఓపి మొత్తం కాలిపోయింది. తర్వాత వేరే స్కూటర్లు కూడా 2-3 కాలిపోయినాయి. ఆయన చెప్తే నిర్లక్ష్యం వల్ల ఇంటి ముందు మొత్తం పొగలేసినారు. అంతా పిల్లలకు స్మెల్ వస్తా ఉంది. నానా భయం సృష్టించి 3 టౌన్ కంప్లైంట్ తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి జరిగింది. దయచేసి మాకు దాదాపు ఒక 8 to 10 lakhs రూపీస్ డ్యామేజ్ చేసిపోయినాడు. దానికి ఎవరు భరిస్తారో మీడియా వాళ్లకు మీడియా ముందు తెలుపుతున్నాము. దానికి కేర్ టేక్ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కాకుండా రెసిడెన్సీలో రాకుండా నిర్లక్ష్యం చేయకుండా చేయాలని తెలుపుతున్నాను మీడియా. ఈరోజు ఇప్పుడే జరిగిన సంఘటన 12:45 గంట ప్రాంతంలో ఎంఐజీలోని, నేను ఇక్కడ రెంట్గా ఉంటున్నాను, నా ఇంటి ముందు ఒక ట్రాక్టర్ గడ్డివాము అంటుకునింది. దీనికి ప్రధాన కారణం ఈ పక్క రోడ్ల నుంచి ఆయన ఎక్కడో ఇటువైపు వెళ్లాల్సింది. ఎవరో నూరు భాషనో భాష అహ్మద్ అని పేరు చెప్తున్నాడు. ఓనర్ కూడా పేరు నూరు భాష. సంతకులూరు ఆయన ట్రాక్టర్ గడ్డి బండలేదు. ఇది ఎక్కడ పోతుందని మేము ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి మదర్సాకు వెళ్తుందని చెప్పారు. మదర్సాకి వాళ్ళు ఆర్డర్ చెప్పారు, వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి సందర్భం చాలా హైట్ ఉంది. ఏదైతే ట్రాక్టర్ ఈ మన ఏం స్టాండ్ అయితే ఆటో స్టాండ్ వాళ్ళు చెప్పారు ఇటు పోదు, చాలా టైట్ గా ఉంది, వైర్లు అడ్డం ఉన్నాయంటే కూడా అతను అదే విధంగా తిప్పుకుని ముందుకు వచ్చాడు. ముందు పాస్ అయిన తర్వాత ఉన్న 2 జంపర్ బ్యాక్ సైడ్ అంటుకునిందంటే అంటుకున్న తర్వాత అట్లే ముందుకు పోకుండా మొత్తం దీన్ని లిఫ్ట్ ఎక్కి ఇక్కడ డంప్ చేశాడు. ఇది నివాస ప్రాంతం. ఇక్కడ 2 కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి. తర్వాత ఇంటి ముందు మొత్తం మీరు గమనించండి, ఇంటి ముందు మొత్తం పైన ఉన్నటువంటి స్లాబ్ బాగా దెబ్బతినింది. ఈ యొక్క వేడి ఏమైతే ట్రాక్టర్ గడ్డి మళ్ళీ అంత 3 అంతస్తుల వరకు గడ్డి లేచింది. అదే లోపల బయట సిలిండర్లు ఉన్నాయి, ఇక్కడ కార్లు ఉన్నాయి. ఇవన్నీ ఏమైనా జరిగితే ఎవరు ప్రమాదం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళు ఈ లోడ్ ఇక్కడ వస్తుందే లేదా, లోపలికి ఏ విధంగా పోతారని కూడా మిగతా జ్ఞానం లేకుండా ఇంత ఓవర్లోడ్ వేసుకుని మీరు లోపలికి ఎలా అనుమతిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం మెయిన్ రోడ్ లో హెవీ లోడ్ తో వెళ్తా ఉన్నారు. సరే మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ వైర్లు కూడా తట్టుకుంటది. ఇది చిన్న ప్రాంతం. ఇది ఈ ఒక సందులో రావాలంటే కనీసం వెనక 1-2 ముందు వెనక 2 ఉండి వెళ్తాదే లేదని చెప్పి చూడాలి. ఎందుకంటే ఇది నివాస ప్రాంతాలు. ఇది ఏమన్నా జరిగి ఏదైనా ఇంకోటి ప్రమాదం జరిగితే ఇక్కడ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు దగ్గర చూస్తుంటే 8 లక్షల ఆస్తి నష్టం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? కాబట్టి నేను ట్రాక్టర్ ఓనర్లు చెప్తున్నా, మీరు వచ్చే ముందు ఆ రోడ్ లో వెళ్తుందా లేదా చూసుకోవాలి. లేదా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కూడా ఇది గడ్డివం మీకు కావాలన్నప్పుడు నీ ఏరియాలో వస్తుందా లేదా, లేదంటే ఎక్కడ దూరండి అక్కడ డంప్ చేసుకుంది మళ్ళీ తిరిగి తీసుకోపోండి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆర్డర్ ఇచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వచ్చేటప్పుడు వెనక ముందు 2 గమనించాలని చెప్పి కోరుతూ నేను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతున్నా. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారిని డిఎస్పీ మేడం గారు కూడా కోరుతున్నా. దీని మీద పూర్తి విచారణ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. వాహనాలు ఏమైనా ధ్వంసం అయ్యాయి అగ్ని ప్రమాదానికి? దగ్గర ఇక్కడ 2 బైక్లు వెనక బాగా పూర్తిగా మెల్ట్ అయిపోయినాయి. తర్వాత లోపల ఉన్నటువంటి మీరు ఒకసారి చూసినట్టు సీలింగ్ 2 ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ 2 సీలింగ్లు కూడా దెబ్బతిన్నాయి. దగ్గర 5-6 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
ఇంకా విషయం ఏమంటే ఇక్కడ ఎప్పుడు కూడా కార్లు ఉంటాయి, ఒక రెండు. అదృష్టవశాత్తు ఈ రోజు కార్ లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కార్ ఉంది. ఇంకొంచెం ముందు బండి ఇది సిలిండర్ కార్. ఇది ఏంటి ఏం ప్రమాదం జరుగుతూ ఉన్నాయో ఒకసారి మీరు ఊహించుకోండి. అది సిలిండర్ కారు ఎక్కడైతే పడింది పర్లేదు, ఒకవేళ అక్కడ పడింటే ఏం జరుగుతుండే, దీనికి ఎవరు బాధ్యులు? తర్వాత ఇక్కడ వైర్లు ఉన్నాయి, వైర్లు అంటుకుని ఆల్మోస్ట్ ఆ ఇంట్లో కూడా అగ్గిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 1, 2 మొత్తం 4 చెట్లు కాలిపోయినాయి దీని దెబ్బకి. షార్ట్ సర్క్యూట్ కారణం అంటారా? ఇది 100% షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడ్. ఇది ఓవర్లోడ్ వల్ల పైన ఉన్నటువంటి జంపర్ తగినాయి. నేను ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా తెలియజేస్తున్నా, మీరు దయచేసి ఎప్పుడో వేసినటువంటి వైర్లు ఉన్నాయి, ఈరోజు రోడ్లు వేసి మా హైట్ అయిపోతా ఉంది. ఒకసారి మీరు కూడా ఆ హైట్ ని చూసుకుని, లేదా ఆ హైట్ లో లోపలే వెహికల్స్ వచ్చే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది ఇంకా ప్రారంభం. ఈ గడ్డి వాములు రోజు తిరుగుతూనే ఉంటాయి. ఏదైనా జరగదైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను తీవ్రంగా ప్రశ్నిస్తున్నా. ఈ సంబంధిత ట్రాక్టర్ ఓనర్ మీద, అదేవిధంగా దీనికి ఆర్డర్ పెట్టినట్టు ఎవరైతే రమ్మన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి యొక్క లోడ్ ఉన్నటువంటి వెహికల్ నా ఇంటి దగ్గర వస్తుందా లేదా, నేను ఆర్డర్ చేసిన మదరసా దగ్గర వస్తా లేదని చెప్పి ఆలోచన చేయకుండా ఇటువంటి పని చేయడం చాలా నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత టన్నులు ఉందండి? దగ్గర ఆ అబ్బాయి చెప్తున్నాడు 120 బండిల్స్ చేశాడంట. మామూలుగా 60-70 వేస్తే సరిపోద్ది ఒక ట్రాక్టర్. అట్లానే 120 బండిల్స్ చేశాడంటే 3 ఇంతలు హెవీ వేసుకుని లోపలికి వచ్చుకున్నాడు. వస్తున్న సందర్భంలో పోనీ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి ట్రాక్టర్ ఓనర్ మీద ఎంత చర్యలు తీసుకుంటారో సంబంధిత ఆర్డర్ చేసినటువంటి వ్యక్తిని కూడా గుర్తించి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను.